అల్లాయంచు మహమ్మదీయులు, యెహోవాయంచు సత్క్రైస్తవుల్, పుల్లాబ్జాక్షుడటంచు వైష్ణవులు, శంభుండంచు శైవుల్ సదా, ఉల్లాసంబున గొల్వ నెల్లరను, ఆయుర్భోగ భాగ్యాది సంపల్లాభంబుల సంగిబ్రోచు పరమాత్ముండొక్కడంచెంచుడీ. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి సందేశ ఝరికి అందరికీ స్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు అల్లాయంచు మహమ్మదీయులు అనే పద్యాన్ని తమ దివ్యోపన్యాసాలలో పఠించి మనకు ఒక గొప్ప సత్యాన్ని తెలియజేశారు. భారతదేశంలోని భిన్న మతాల ఏకత్వాన్ని తెలియజేసే ప్రసిద్ధ భావన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు చాలా సుందరంగా వివరించారు. మనుషులు వేర్వేరు మతాలను అనుసరిస్తున్నారు. మహమ్మదీయులు అల్లా అంటారు, క్రైస్తవులు క్రీస్ట్ లేక గాడ్ అంటారు, హిందువులు రామ కృష్ణ శివ సాయి అంటారు. కానీ ఈ పేర్లన్నీ వేర్వేరు అయినప్పటికీ ఒకే దేవుడి యొక్క నామాలు మాత్రమే. దేవుడు మాత్రం ఒక్కడే. అన్ని మతాలు మనిషిని దేవుని దగ్గరకు తీసుకువెళ్ళే వివిధ మార్గాలు వేరైనా గమ్యం ఒక్కటే. మనుషులు మతాలు ఆచారాలు వేరువేరని, మా పద్ధతే గొప్ప అని తగవులు పడతారు. కానీ నిజంగా చూస్తే అందరూ ఒకే దేవుణ్ణి పిలుస్తున్నారు. ఒకే నీటిని వాటర్, నీరు, జలం, పాని అని పిలిచినట్లే ఒకే దేవుణ్ణి వివిధ నామాలతో పిలుస్తున్నారు. There is only one God. He is omnipresent. స్వామివారు ఎప్పుడు ప్రేమను ప్రధానంగా చెప్తారు. లవ్ ఈజ్ మై ఫామ్ అనేటటువంటి గానంలో స్వామివారు ప్రేమతో జీవించమని, అదే నిజమైన మతం అని, మనం ఇతర మతాలను గౌరవిస్తే ప్రపంచంలో శాంతి ఉంటుందని, ప్రేమ మతమే మానవ మతం అని వివరించారు. స్వామివారు ఈ పద్యం ద్వారా మనకు చెబుతున్న ముఖ్యమైన సందేశం ఏమంటే, మనం మత భేదాలను పక్కన పెట్టి ప్రేమతో సహనంతో జీవించాలని, ఎవరి మత ధర్మాలను వారు పాటిస్తూ ఇతర మతస్థులను గౌరవించాలని, అప్పుడు మాత్రమే మనం నిజమైన భక్తులం అవుతామని స్వామివారి సందేశం. జై సాయిరామ్.